నమస్కారం. నమస్తే హౌస్ గారు. ప్రచారణ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. ముందుగా మీ జీవిత విశేషాలండి. చాలామంది తెలుసు అనుకోండి మంగళగిరి ప్రాంతంలో. అయినప్పటికీ ఇప్పుడు నాన్నగారి హయాం నుంచి వ్యాపార రంగంలో మీరు బాగా ప్రముఖులే మంగళగిరిలో. ఈ క్రమంలోనే మీరు మీ కుటుంబం నుంచి వ్యాపారంలోనే ఎందుకు స్థిరపడాలనుకుంటున్నారు? అంటే చేనేత ఫ్యామిలీ నుంచి వచ్చామండి. ఆ చేనేత ఫ్యామిలీలో అంటే మా ఫాదర్ ఒకటి రెండు తీసుకొచ్చారు. చేనేత ఆయన మగ్గం నేసారు, అలాగే మగ్గాలు నేయించే స్థాయికి తీసుకొచ్చారు. మేము మార్కెటింగ్లో కొత్త మెలకులు చేయాలని చెప్పి మా ప్రయత్నంలో మేము బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి? నాది పుట్టింది మంగళగిరే, మొత్తం విద్యాభ్యాసం కూడా ఇక్కడ మంగళగిరి సీకే హై స్కూల్, అలాగే సీకే జూనియర్ కాలేజీ, సీకే డిగ్రీ కాలేజీ అంతా మంగళగిరిలోనే. ఇంకెక్కడ వేరే ఊర్లో చదివిందేం లేదండి, ఇంకంతా లోకల్లోనే. వ్యాపార రంగంలోనే స్థిరపడాలనుకున్నారు? అవునండి. ఈ వ్యాపార రంగంలో స్థిరపడిన తర్వాత క్లాత్ బిజినెస్లోనే నాన్నగారు ఉన్నారు కాబట్టి క్లాత్లోకి వచ్చారా, లేకపోతే మీ అభిరుచి కూడా అదేనా? అంటే మేము చేనేత ఫ్యామిలీ కదండి, అందువల్ల క్లాత్, అలాగే నా హయాం వచ్చేప్పటికి గోల్డ్ సెక్షన్ కూడా విజయవాడలో పెట్టాము. అది కూడా అంచెలంచెలుగా అంటే మా కస్టమర్ కోఆపరేషన్తో అది చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఫస్ట్ క్లాత్ అంటే శారీస్ నేయించే వాళ్ళం, తర్వాత మా ఇది వచ్చిన తర్వాత ట్రేడింగ్ అంటే సూరత్, బాంబే అలా స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా చేసే విధానంలో చేస్తున్నాం. అలాగే రాను రిటైల్లోకి వచ్చాము. రిటైల్ నుంచి ఇలా గోల్డ్ కూడా పెట్టుకుంటూ వచ్చాము. శ్రీనివాసరావు గారు, వ్యాపార రంగంలో మీరు ప్రవేశించిన తర్వాత మంగళగిరికి వ్యాపారం పనికిరాదు, అందరూ విజయవాడలోనే కొంటారు, ఏ వస్తువు అయినా ఏ వస్త్రం అయినా సరే అనేది దొరకక రోజుల్లో ఒక మాట ఉంది. మంగళగిరి ఎందుకైనా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందలేదు అని అంటే విజయవాడ దగ్గర ఉంది కాబట్టి అందరూ విజయవాడపై బయటకు వెళ్ళి కొనుక్కుంటారు. ఇప్పటికీ అదే స్థితి ఉందా మంగళగిరిలో? మీరు మంగళగిరిలో కూడా షోరూమ్స్ పెట్టి మళ్ళీ ఆపేయటం ఏదో అలాంటివి చేసినట్టున్నారు. ఏంటి వ్యాపార రంగానికి మంగళగిరి పనికిరాదా, లేకపోతే మార్కెట్ పరిస్థితి? లేదండి, మంగళగిరి అలా అని ఏం లేదండి. ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇది మంగళగిరి. ఇప్పుడు మంగళగిరి చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ రాజధాని ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా, రాకముందు కూడా మంగళగిరి అనేది చాలా బిజినెస్గా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే విజయవాడ అనేది ఏంటంటే పొటెన్షియల్ వేరు. అంటే ఇక్కడి నుంచి విజయవాడకి ఒక టైంలో మన మగ్గాలు దెబ్బతింటాం, ఆ టైంలో గోల్డ్ వర్క్కి వెళ్ళిపోవటం, విజయవాడ వెళ్ళి వర్క్స్ చేసుకోవటం, అలా డైలీ ఒక 5,000 మంది వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మంగళగిరిలో కూడా చాలా బాగా సెకండ్ బాంబే లాగా తయారైంది. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, గోల్డ్ కానీ టెక్స్టైల్ కానీ, అంటే హ్యాండ్లూమ్ అనేది మంగళగిరి చాలా బాగుంది. అంటే రిటైల్ ఉంది, ట్రేడింగ్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, హోల్సేల్ ఉంది. మంగళగిరి చాలా బాగుందండి బిజినెస్, అందులో నో డౌట్. అలాంటప్పుడు చేనేత మగ్గాలు తగ్గిపోయినాయి కదా వాదన? మగ్గాలు తగ్గిపోయినా కానీ ట్రేడింగ్ ఎక్కువైపోయిందండి. బిజినెస్ అయితే తగ్గలేదు. అంటే చేనేత డిమాండ్ అయితే తగ్గలేదు, ప్రొడక్షన్ అయితే తగ్గింది మంగళగిరి. అట్లని వీళ్ళు సేల్స్ చేసేవాళ్ళు ఏంటంటే ట్రేడింగ్ చేసుకుంటున్నారు. చీరాలని, వెంకటగిరిని అలా తీసుకొచ్చి ఇక్కడ అమ్మి ఇచ్చేస్తున్నారు. మగ్గాలు అయితే తగ్గినాయి కానీ సేల్స్ అయితే బాగా పెరిగింది. టోటల్గా చేనేత కార్మికులు తగ్గిపోవడానికి కారణం ఏంటి? నాన్నగారి హయాంలో ఆయన మంగళగిరి ప్రాంతంలో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. ఎందుకని చేనేత కార్మికులు ఎందుకని క్రమక్రమంగా మంగళగిరి తగ్గిపోతున్నారు? వారి నుంచి మీ దీని మీద అవగాహన ఉంది కదా? అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చేనేత కార్మికుడు అనేది వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అంతా కష్టపడితే కొద్దిగా అంటే చాలా తక్కువ కూలీలు వచ్చాయి. కానీ రాను అది బాగానే ఉంది. కానీ ఈ చేనేత కార్మికుడు ఏం ఆలోచిస్తాడంటే, నా పిల్లలు ఇందులోకి రాకూడదు అంటే తను ఒక 10,000 15,000 నెలకు సంపాదిస్తూ కూడా పిల్లల్ని ఇందులోకి వద్దు అని ఏ 10,000కో 12,000కో గుమ్మస్తాగా పంపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ అంటే దీనికి గవర్నమెంట్ చేయూత ఇవ్వాలండి. దేనికంటే మంగళగిరి అనేది చేనేతకి ప్రసిద్ధి, అలాగే వెంకటగిరి చాలా ఉన్నాయి అనుకుంటే మంగళగిరి మనం కాబట్టి మంగళగిరిలో చేనేత హబ్ పెట్టి, ఒక టెక్స్టైల్ పార్కులు పెట్టి, ట్రైనింగ్ సెంటర్లు పెట్టి, ఒక బీటెక్ చదువుకున్నాడు అంటే నేను కోయంబత్తూరు అవన్నీ తిరిగామండి చేనేతల్లో. అక్కడ బీటెక్ చదువుకొని కూడా ఈ చేనేతలోకి వచ్చి వాడు మగ్గం నేస్తూ కొత్త ప్రక్రియ, కొత్త విధానాలు అవలంబిస్తూ ఇవాళ మంగళగిరి తయారవుతున్న చీర మ్యాక్సిమం 1,000 రూపాయలు 2,000. అదే కోయంబత్తూరు వెళ్తే 10,000 15,000 చీరలు తయారవుతుంది ఒక్కొక్క వాల్యూ.
అయితే ఇక్కడ అంత రాకపోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ సరైన కోఆపరేషన్ లేదు. చేనేత ఎంతసేపటికి ఏంటంటే ఆకలి చావులకి ఏవో పథకాలు ఇస్తారు, లేదంటే మగ్గం గంటలోకి నీళ్ళు వస్తే డబ్బులు ఇస్తారు, అంతేగాని దాని డెవలప్మెంట్ ఎలా అనే దాని మీద దృష్టి అయితే ఎవరు పెడతారు. అంటే గడిచిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ చేనేతని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చేయాలి, తీసుకెళ్ళి ఒక మెరికిల్లాగా తయారు చేసే ఇది కనబడతలేదు. కరెక్టే, కానీ చేనేత రంగానికి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. చాలా కాలంగా అదే ఆనవాయితీ వస్తూ ఉంది. మరి వాళ్ళ కృషి లోపం ఉందా? మరి వాళ్ళు తీసుకురావచ్చు కదా ఎజెండా దీన్ని. అంటే ఇక్కడ మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారండి. చేనేత వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, చైర్మన్ అయ్యారు. బట్ వాళ్ళ పరిధి మంగళగిరి దాటి వాళ్ళ వాయిస్ వినపడదు. దేనికంటే పాలకులు అంతా వేరు. ఇప్పుడు మా గోడు వినిపించుకునే పరిస్థితి నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడున్న చేనేత నాయకులు చెప్పుకున్నా కానీ వీళ్ళే ఉందలేరా చేనేత అంటే చాలా చిన్న చూపు. అంటే నా యొక్క జనరేషన్లో మా హయాంలో చూస్తున్నాము, చాలా చాలా చిన్న చూపు చేనేతలు నాయకులు అంటే. అందువల్ల పెద్దగా పట్టించుకోవాలి. చేనేత ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం, లేదంటే మేము చేనేతలకు సీట్ ఇచ్చాం, చేనేత మినిస్టరు, చేనేతకి అక్కడ మున్సిపల్ చైర్మన్లు ఇచ్చాం అని చెప్పుకోవడానికి ఉపయోగించుకొని ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ వీళ్ళకైతే చేసింది శూన్యం. వీళ్ళని అసమర్థులుగా క్రియేట్ చేసిన మాట వాస్తవం. అంటే వీళ్ళ వాయిస్ను వాళ్ళు పట్టించుకోరన్నది ఆరోపణ. అవును. ఇలాంటి సమయాల్లో ట్రేడ్ యూనియన్లు కానివ్వండి, మీరు వేరే వాళ్ళ ఆసరా తీసుకోవడం. పాత రోజుల్లో అయితే ప్రగడ కోటయ్య గారు లాంటి వాళ్ళు, అలాంటి పెద్దలు ఉండేవాళ్ళు. వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని కానీ, లేదా కనీసం చేనేత ప్రాబ్లం అది ఇది అని ఒక ఉద్యమ రూపాన్ని తీసుకురావడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగట్లేదు కదా. చేస్తున్నామండి, కానీ ఆ వాయిస్ బయటికి రావట్లా. అంటే ఇక్కడ ఏంటంటే మీడియా కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, అధికార ప్రతిపక్షాల పార్టీ చేతిలోనే ఉన్నాయి. చేనేత కూడా ఎవరు వినిపించుకుంటారు? మేము చాలా చేసాం, కానీ ఏది కూడా ఫోకస్ చేయరు. అది ఓన్లీ ఆ ఎలక్షన్ టైంలో వచ్చి మీకు అది ఇస్తాం, మీకు సీట్ ఇస్తాం, లేదంటే మీకు ఆ పింఛన్ ఇస్తాం, ఈ పింఛన్ ఇస్తాం, ఇంతటితోనే కానీ ఎక్కడ కూడా అంటే మా చేనేత లేదా మోయించుకోవడమే కానీ మాకైతే ఉపయోగపడేది ఏం లేదు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నది. అది శ్రీనివాస్ గారు, వస్త్ర వ్యాపార రంగంలో మీరు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ వస్త్ర వ్యాపారంలోనే మీరు పైకి రావడం కూడా జరిగింది. ఏంటి టోటల్గా మీ సీక్రెట్ ఏంటి, విజయ రహస్యం ఏంటి? చాలామంది ఈ వ్యాపారం చేశారు, కొంతమంది మధ్యలో ఆగిపోయారు, కొంతమంది నష్టపోయారు. మంగళగిరి ప్రాంతానికి చెంది విజయవాడ లాంటి బిజినెస్ క్యాపిటల్లో మీరు వెల్ సెటిల్ అయ్యారు. ఏంటి మీ విజయ రహస్యం ఏంటి? మా విజయ రహస్యం అంటే మా నాన్నగారు అండి, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా, అంటే ఇప్పుడు మనం బిజినెస్ని ఎలా అయితే గ్లోబలైజేషన్ అనుకుంటామో, మమ్మల్ని అంటే మా అన్నయ్యని కానీ నన్ను కానీ పూర్తిగా బిజినెస్లో ఎక్స్పోజ్ అవ్వటం కోసం వదిలేశారు. వదిలేయటం మీన్స్ బాంబేలని, సూరత్లని ధైర్యంగా పంపించారు. అంటే జనరల్గా మాలో చేనేతలు ఎలా ఉంటుందంటే కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది, అమ్మ బయటికి వెళ్తే ఎలా ఉంటుందో అనేది. మమ్మల్ని ప్రపంచం మొత్తం నలుమూలలో చుట్టించి బిజినెస్ ఎలా చేయాలి, ఏంది, అక్కడ పరిస్థితులు ఏంది, మన పరిస్థితులు ఏంది, అలాంటి వనరులు ఆయన కల్పించారు. అలాగే మేము అలా తిరిగి బాంబేలో ఏంది, బెనారస్ ఏంది, కలకట్టా ఏంది, అక్కడ ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, ఆ ఇంప్లిమెంట్ మేము తీసుకొచ్చి సక్సెస్ అవడానికి మేము, అంటే మా నాన్నగారి స్ఫూర్తి ఆయన మాకు వేసిన బాట అని చెప్పుకోవచ్చు. మీ హయాంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీ వ్యాపార రంగంలో? నాన్నగారి హయాంలో ఒక పునాది వేశారు, చిల్లపల్లి అనేది ఒక పెద్ద ట్రేడ్ నేమ్ లాగా తయారు చేశారు. మీరు దాన్ని కొనసాగింపుగా మీరేం అభివృద్ధి చేస్తారు? కొనసాగింపు అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు హోల్సేల్గా చేసేవాళ్ళం అండి. మా ట్రెండ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ రిటైలర్కే మనం సప్లై చేయాలనే ఉద్దేశంతో రిటైల్ హబ్స్ ఏర్పాటు చేసాం. విజయవాడలో 2, ఇక్కడ 1 అలా. దాని ద్వారా డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంటే ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక 200 ఫ్యామిలీలకి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కొద్దిగా. అంటే అలా ఆ రూపంగా మనం బిజినెస్లో డెవలప్ చేసుకుంటాం. అంటే ఎక్కడి నుంచి మీరు సరుకు తీసుకొస్తారు? ఆల్ ఓవర్ ఇండియా అండి. ఇండియాలో ఎక్కడైతే శారీస్ తయారవుతాయి, లేదంటే ప్రతి బాంబే వచ్చి ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్, జైపూర్, ప్రతి స్టేటు ఎక్కడైతే తయారవుతాయి అక్కడి నుంచి తీసుకొస్తాం.
డైరెక్ట్ హోల్సేల్, మ్యానుఫ్యాక్చరర్, డైరెక్ట్ రిటైలర్, డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చే దీంట్లో చేస్తున్నాను. తర్వాత మీరు గోల్డ్లో కూడా ఎంటర్ అయినట్టున్నారు. ఎప్పటి నుంచి అండి గోల్డ్లోకి వచ్చింది మీరు? గోల్డ్లో ఒక 9 years అయిందండి వచ్చి. 9 years నుంచి గోల్డ్ రిటైల్ మా బీసెంట్ రోడ్ షాప్లోనే కింద గోల్డ్ సెక్షన్ పెట్టాము. అంటే కస్టమర్ బేస్ పెరిగింది, వాళ్ళు కోఆపరేషన్తో పెట్టామండి. బాగుంది, గోల్డ్ కూడా చేస్తున్నాం బిజినెస్. టోటల్గా ఆర్నమెంట్స్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ రెండు. మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ బిజినెస్ పర్వాలేదండి, బాగానే ఉంది. అదేంటంటే ట్రస్ట్తో జరిగే బిజినెస్, అంటే మన మీద నమ్మకంతో గోల్డ్ బిజినెస్ చేసుకునేది. కస్టమర్ ఏంటంటే మనం నమ్మాలి, నమ్మినప్పుడు ఆ బిజినెస్ జరుగుతుంది. అలా మాకు ట్రస్ట్ ఉంది బిజినెస్, ఆ ప్రకారం చేస్తున్నాం. గోల్డ్కి సంబంధించి మీరు పెద్దగా అడ్వర్టైజ్ చేయాలనుకుంటా? అంటే ఇవాళ కార్పొరేట్స్ బాగా గోల్డ్ పెద్ద పెద్ద మాల్స్ అలా వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం వాటితో తట్టుకోవడం కష్టం. మేమేంటంటే కస్టమర్ బేస్, కస్టమైజ్డ్ ఎక్కువ. మాకు ఎక్కువ ఏంటంటే విజయవాడలో ఒక 25 years నుంచి రిటైల్లో ఉన్నాం కాబట్టి కస్టమర్ ఒక నమ్మకంతో మనం ఆర్డర్స్ మీద వాటి మీద బాగా చేస్తాం. పర్వాలేదు, బాగానే ఉంది. గోల్డ్లో సాధక బాధకాలు ఎలా ఉంటాయి? ఈ మధ్యకాలంలో అదే ఒక ఆయన లలిత జ్యువెలరీ ఆయన బాగా విస్తృతంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటాడు. మోసపోబాకండి ఏంటి గోల్డ్లో మోసం ఏంటి, మోసం లేకపోవడం ఏంటి? ఆ లలిత జ్యువెలరీ ఆయన చెప్పే అంశాలన్నీ వాస్తవాలేనా? ఇవన్నీ బిజినెస్ ప్రమోషన్లో ఒక భాగం అండి, అంతేగాని అంటే ఆయన చెప్పే అంటే బిజినెస్ ప్రమోషన్లో ఒక భాగం అంతే. అంతేగాని ఎక్కడైనా కూడా ఇవాళ హాల్ మార్క్ గోల్డ్ వచ్చేసింది. ఇవాళ కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెన్స్ తగ్గట్టుగా ఈ పర్సంటేజ్లు అవి ఎక్కువ వేసుకొని చేస్తుంటారు. బట్ మాలాంటి అంటే మిడిల్ స్టోర్స్ ఏంటంటే కస్టమైజ్డ్గా మనం ట్రస్ట్గా వెళ్తాం. ఆ పర్సంటేజ్లు అవన్నీ వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఎవరి కస్టమర్ వాళ్ళకే వెళ్తారండి. ఇప్పుడు ఆయన మోరోవర్ ఏంటంటే లలిత జ్యువెలరీ ఆయన కొత్తగా వచ్చాడు, కానీ కొన్ని శతాబ్దాల నుంచి అదే మనకి ఇక్కడ బిజినెస్ గోల్డ్ అనేది ఉంది. కొన్ని దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లోంచి కొంచెం లాక్కోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి. ఆ ఉద్దేశంతో చేయటమే అంతే. వాళ్ళ మీద మా తరుగు తక్కువ, లేదంటే మా బంగారం మంచిది, ఇవన్నీ బంగారం మంచిది చెడ్డదనే దానికి గవర్నమెంట్ హాల్ మార్క్ అనేది ఒకటి చెప్పింది. దానివల్ల ఏంటంటే గోల్డ్ దాంట్లో పెద్ద ఇదేం లేదండి. శ్రీనివాస్ గారు, టోటల్గా ఇప్పుడు ఈ బులియన్ మార్కెట్ ఎలా ఉంది? అంటే అందులో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో బంగారం ధర తగ్గిందని అన్నారు. తగ్గలేదండి, పెరిగింది. ఇదంతా కామన్ అండి. బిజినెస్ కొంచెం పెరిగినప్పుడు కస్టమరు కొంచెం ఆలోచిస్తారు కొనడానికి, తగ్గినా కొందామని. కొన్నాళ్ళు పెరిగి అలాగే ఉంటే అప్పుడు అలవాటు, మళ్ళీ సరే ఇంకా తగ్గే పరిస్థితి లేదు అని కొనుక్కోవడానికి అలవాటు పడతాయి. టోటల్గా దేశవ్యాప్తంగా బంగారం మీద మోజు ఎవరికి ఉంటుంది? ఏ స్టేట్లో వాళ్ళు ఎక్కువ కొంటారు బంగారం? సౌత్ ఇండియాలో ఎక్కువ కొంటారు, నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ అమ్ముతారు. అంతేనండి. ఇప్పుడు ట్రేడింగ్ బిజినెస్ గోల్డ్ అంతా కూడా బాంబే, కలకత్తా, ఢిల్లీ వాళ్ళు ట్రేడింగ్. పర్చేజింగ్ కెపాసిటీ సౌత్ ఇండియా ఎక్కువ. అందువల్ల ఏంటంటే సౌత్ ఇండియా వాళ్ళ మీద ఆధారపడి గోల్డ్ నార్త్ ఇండియా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వ్యామోహం సౌత్ ఇండియా వాళ్ళకి ఎక్కువ ఉంది. అవునండి, వ్యామోహం సౌత్ ఇండియా వాళ్ళకి ఎక్కువ ఉంది. అలా మాలాంటి ట్రేడర్స్ని, నమ్మకమైన ట్రేడర్స్ ద్వారా వాళ్ళు, అంటే బులియన్ అనేది బాంబే బేస్డ్ కదండి, బాంబే కానీ అట్టించి కానీ అట్లా ఉంటుందండి, అంతే. ఈ వస్త్ర వ్యాపారానికి సంబంధించి కానీ, తర్వాత బులియన్ మార్కెట్కి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి ఎలా ఉంది? మీరు రాజకీయంగా కాకుండా ఒక వ్యాపారస్తుడిగా చెప్పండి. జిఎస్టీలు కావచ్చు, లేదా మోడీ గారు దీని మీద ఆంక్షలు ఏమైనా పెట్టారా? టోటల్గా ఈ బిజినెస్, ఈ రెండు బిజినెస్ల మీద ఎలా ఉంది ప్రభావం? రద్దు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ కరెక్టేగానే అవ్వచ్చేమో కానండి, చిన్న వ్యాపారస్తుడికి ఏమో అవగాహన లేదు. ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్ పెద్ద వ్యాపారస్తుడు ఈజీగా క్యాచ్ చేసుకొని వాడు డెవలప్ అయిపోతున్నాడు. అంటే ఎడ్యుకేట్ అవ్వలేకపోతున్నాడు చిన్న వ్యాపారస్తుడు. యాక్చువల్గా జిఎస్టీ మంచిదే, డిమాండేషను మంచిదే, అండ్ ఈ గోల్డ్ మీద మొన్న సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించడం, పెంచడం, అవన్నీ వాళ్ళ ప్రక్రియలో జరుగుతూ ఉంటాయి. అది ఈజీ క్యాప్చర్ కార్పొరేట్ రంగం క్యాప్చర్ చేస్తుంది, పెద్ద పెద్ద షాపులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ. ఈ చిన్నవాళ్ళు ఏంటంటే దానికి అలవాటు పడలేక, అంటే
వితౌట్లో బిజినెస్ చేద్దాం అనే దీంట్లో ఉండి ఎక్కడో చోట దెబ్బ పడతాం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఇలాంటి పాలసీలు పెట్టే ముందల ఫస్ట్ అవగాహన పెట్టాలి. అవగాహన సదస్సులు ఈ చిన్న చిన్న ట్రేడర్స్ మమ్మల్ని మాలాంటి వాళ్ళని పిలిచి అవగాహన పెడతారు. మేము కిందకి తీసుకెళ్ళాం, మా బిజినెస్ మేము చేసుకుంటాం కాబట్టి ఆ కింద వాళ్ళకి అవగాహన చేస్తే అంతా టోటల్ ఇండియా వైడ్ బాగానే ఉంటుంది బిజినెస్ అనేది. అంటే మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో జిఎస్టీ పెట్టారు, మళ్ళీ తగ్గించారు, అవన్నీ చేశారు. మా క్లాత్లో కొన్నిటికి 12% పెట్టారు, కొన్నిటికి 5% పెట్టారు. కానీ కన్జ్యూమర్కి తెలియదు అది 5% 12% అనేది. ట్రేడర్కి తెలుసు. ఆ కన్జ్యూమర్కి కూడా తెలిసే విధంగా వీళ్ళు గవర్నమెంట్ పాలసీలు దాన్ని ఇచ్చేయాలి. మీరు కొన్ని అంటే ఇప్పుడు జనరల్గా యాడ్స్ ఇస్తున్నారు కదండి, గవర్నమెంట్ యాడ్స్, వాటిల్లో దీనికి ఇంత పర్సంటేజ్ ఉంటుంది, దీనికి ఇంత పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు అవగాహన పెంచితే ఈజీ గోయింగ్ అవుతుంది బిజినెస్. ఎక్కడ తెరచాట బిజినెస్కి ఆవిష్కారం లేకుండా జరుగుతుంది. ఏది జరిగినా శ్రీనివాస్ గారు జిఎస్టీ వేయనేయండి, ఇంకోటి వేయనేయండి, అల్టిమేట్గా భారం పడేది వినియోగదారుడి మీదగా. డెఫినెట్లీ. ఇదివరకు కూడా ఏదో ట్యాక్స్ వచ్చిందని గొడవ కూడా చేశారు వస్త్ర వ్యాపారులు అందరూ. తర్వాత ఈ మధ్య జిఎస్టీ అనేది ఏది చేసినా కూడా మీకు వచ్చిన నష్టమే ఉంది. టోటల్గా వినియోగదారుడి మీద ఆ భారం మోపేస్తారు. వినియోగదారు 300 అమ్మే వస్త్రాన్ని 400కి అమ్ముతారు. మీరు ఇందులో నష్టపోయేది ఏంటి? మీ సాధక పథకాలు ఏమంటాయి? మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇవాళ ఐటెం అనేది అందరికీ తెలుసండి. ఇప్పుడు 300 జిఎస్టీ వచ్చిందని చెప్పి 330 రూపాయలు అమ్మే పరిస్థితులు అయితే లేవు. 300 ఇంకో షాపుడు వచ్చి ఏమండి నేను 290కి ఇస్తాను బోర్డు పెట్టి, లేదా మేము 50% డిస్కౌంట్ ఇస్తామని, లేదంటే గోల్డ్ వచ్చే నేను తరుగు మజూరు లేదంటారు. అంటే బిజినెస్ ఎంత ప్రమోట్ చేసుకొని లాక్కోవాలి అంత. అంటే ఆ క్రమంలో జిఎస్టీ కాదు కదా, ఇంకా అంటే మీరు కన్జ్యూమరు బేర్ చేయాలన్నారు కానీ కన్జ్యూమర్ కాదు, బిజినెస్ మ్యాన్ నష్టపోతున్నారు. అంటే ఎందుకంటే బిజినెస్ పోటీ లేక ఇప్పుడు జిఎస్టీ పెట్టినందువల్ల 3,000 రూపాయల బంగారం 3,010 రూపాయలు అమ్మాలి అనుకుందాం, 3,000 రూపాయలు అమ్మాలి. ఏమంటే మేము జిఎస్టీ కూడా మేమే భరాయిస్తాం, రండి కస్టమర్ని ఇన్వైట్ చేస్తాం. అంటే కొంతమంది పేపర్లో చూస్తూనే ఉన్నారు కదా మీరు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగం ఉంది, మీకు జిఎస్టీ లేకుండా ఇస్తాం అంటే కస్టమర్ అంటే బిజినెస్లు లేక వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రూపాన్ని ప్రమోట్ చేసి అమ్ముకోవాలి ముందల అనే ఉద్దేశంతో చేసుకోవటమే. అంతేగాని కన్జ్యూమర్ మీద అయితే ఏం పడదు. కన్జ్యూమర్ కోఆపరేట్ కోసం నేను చెప్పేది, కన్జ్యూమర్ కూడా కోఆపరేషన్ చేసే విధానంలో గవర్నమెంట్ అనేది దాన్ని పబ్లిసిటీ చేయాలి. ఇట్లా ఉంది పలానా దాంట్లో మీరు దాన్ని ఇచ్చేసుకోండి. ట్యాక్సుల మీద శ్రీనివాస్ గారు ట్యాక్సెస్ కట్టాలన్నది ఒక అభియోగం. సేల్ ట్యాక్స్ కానీ ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళు ట్యాక్సెస్ కట్టరు, వేరే రకమైన బిజినెస్ చేస్తారు అనేది ఒక అపోహ. ఆ మధ్య ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా ఏమనేవాళ్ళు అంటే మద్యపానాన్ని నిషేధిస్తే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అదే మెయిన్ సేల్ ట్యాక్స్ స్టేట్ వరకు, ఈ ట్యాక్స్ పర్ఫెక్ట్గా వసూలు చేస్తే మద్యాన్ని మించిన ఆదాయం వచ్చింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తున్నారు. నిజమేనా? వ్యాపారస్తులు అందరూ ట్యాక్సెస్ ఎగ్గొట్టమేనా? అంటే ఇప్పుడు మరి గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అసలు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారస్తులు ట్యాక్స్ కట్టకపోతే ఇవాళ ఈయన నవరత్నాలు అన్నారు కానీ మొన్న పోయినసారి ఆ పథకాలు ఈ పథకాలు, ఆ పెన్షన్లు ఈ పెన్షన్లు అన్నారు. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి? అంటే ఇంకెక్కడి నుంచి అమెరికా నుంచి డబ్బుకు వస్తున్నారా ఈ రెవెన్యూ? పన్నులు కడుతున్నారుగా. అవునండి. ఏం పన్నులు? వీళ్ళ జీతాలకు కూడా రావట్లేదుగా. ఇవాళ వీళ్ళ జీతాలకు కూడా పన్నులు రావట్లేదు. ఇవాళ వ్యాపారస్తుడు ట్యాక్స్ కట్టందే గవర్నమెంట్లో నిలబడదు. వ్యాపారస్తు కాకపోతే ఏంటంటే 100 రూపాయలు కట్టేది 80 రూపాయలు కడతాడేమో కానీ 100 రూపాయలు ఎక్కడతాం అనేది ఎక్కడ ఉండదు. అంటే నేను మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పా కదా, అవగాహన లేదు చిన్న వ్యాపారస్తులు కానీ అలా చేయటమే. కానీ వాళ్ళు ఏదో రూపంలో ఏదో ఫైన్ రూపంలో 100 రూపాయలు 20 రూపాయలు ఎక్కొట్టాడు అనుకోండి, 100 రూపాయలు 80 రూపాయలు కట్టాడు అనుకోండి, 20 రూపాయలకి 50 రూపాయలు కడతాడు ఫైన్. అది తెలియని నొప్పి అనమాట. అలా కదండి, కోపం కాదు, ఇది రియల్. ట్యాక్స్ కట్టుందే ఏ గవర్నమెంట్ నిలబడుతుంది? అంటే వ్యాపారస్తుల్ని తక్కువగా చూస్తారు. అంటే పొలిటికల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా వ్యాపారస్తులు లేనిదే గవర్నమెంట్లు ఎక్కడి నుంచి పథకాలు పెట్టింది. ఈ రోజున ఇసుక ఇక్కడ ప్రాబ్లం అయింది. ఇసుక వల్ల 80% జిఎస్టీ మైనస్, 80% రెవెన్యూ రూట్ వచ్చేసిందిగా. జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ వ్యాపారస్తులు అవ్వచ్చు, సిమెంట్ వ్యాపారస్తులు అవ్వచ్చు, ఇంకో టీ కొట్టుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏదైనా వ్యాపారస్తుడు ట్యాక్స్ కట్టందే ఏ గవర్నమెంట్ నిలబడింది చెప్పండి మీరు. కాకపోతే ఏంటంటే కొంతమంది 100 రూపాయలు చేసి మేము 80 చేసామని చూపించుకుంటాడు, 80 చేసామని చూపించుకోవచ్చు. కానీ ఆ 20 రూపాయలు ఏదో రూపంలో మాత్రం వాడు కట్టిస్తాడు. ఇప్పుడు నిన్న ప్లాస్టిక్ నిషేధం అని చెప్పి అనౌన్స్ చేశారు.
ఒక్కొక్కరు షాపులకు వచ్చి 50,000 లక్ష రూపాయలు వేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కడికి కార్నర్, అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి గవర్నమెంట్కి కార్నర్ వ్యాపారస్తుడే. వాడి మీద దాడి చేస్తాడు, వ్యాపారస్తుని మీద వాడు డబ్బు కడతాడు. ఎందుకంటే వ్యాపారస్తుడు అనేది 4 గోడల మధ్య తన్నించుకున్న అమ్మ అయ్యా అనుకుంటాడు, బయట రోడ్డు మీద పడ్డాడు. అదే ఒక రైతుకో లేదంటే ఒక కూలీలకో వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళు రోడ్డు మీద పడతారు. వ్యాపారస్తుడు ఎక్కడ రోడ్డుని పడిన సందర్భాలు ఉండవు కాదు. కాబట్టి ఆ ఉద్దేశంతో వ్యాపారస్తుని బాధతోనే ఉంటారు ఏ గవర్నమెంట్ వచ్చినా. దాన్ని మేము తెలిసి బాధపడతాం అంతే. అంతేగాని వ్యాపారస్తుడు ఎక్కడా దొంగ కాదండి. వ్యాపారస్తుడు కంపల్సరీ ట్యాక్స్ కడితేనే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇవ్వనేయండి, లేదంటే మన రైతు మిత్ర పథకం ఇవ్వనేయండి, ఏదైనా ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు పింఛన్ అంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు పింఛన్? అంటే ట్యాక్సులు, హౌస్ ట్యాక్సులు ఇవన్నీ కడితే వచ్చేస్తుందండి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు అంత పెద్ద వ్యాపారం చేసి ట్యాక్స్ కడితేనే వస్తుంది. లేదంటే విజయ టీఎంటీ స్టీలు ఇలాంటి వాళ్ళు ఐరన్ అమ్మితే 12%, 18% ట్యాక్స్ వెళ్తే నాకు రిటర్న్ వస్తాయి. అంతే కదా. రిలయన్స్ స్థాయిలో చేయాల్సిన లాభాలు చేస్తూనే ఉంటారు కదా పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వం స్థాయిలో. వ్యాపారస్తులకి అనుకూలమైన విధానాలు కూడా అవలంబించే ప్రభుత్వాలు ఉంటాయి కదా. లేదండి, అది కార్పొరేట్లో వెళ్తాయండి. ఇప్పుడు అంటే మామూలుగా చెప్తున్నాను, వాడు వాళ్ళు చేసి రెవెన్యూ తీసుకొస్తారు కాబట్టి ఆ రెవెన్యూ తెచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నారేమో అనుకోవచ్చుగా మీరు. ఇప్పుడు అనిల్ అంబానీయో లేదంటే ముఖేష్ అంబానీయో ఇంకొక అంబానీ ఉంటాడు అక్కడ, ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అతను ఒక 1000 మందినో 2000 మందినో పెట్టి ఆ రెవెన్యూ తీసుకొచ్చి గవర్నమెంట్ కడితే అలాంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళకి అలాంటి ఇది ఇస్తారు. అంతే కదా. అలాంటి చిన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, వాళ్ళు స్పందించరు అంటారు. అంతే కదా. ఎక్కడి నుంచి ఇస్తారు రెవెన్యూ? శ్రీనివాస్ గారు వ్యాపార రంగం, అందులో బాల్యం నుంచి మీకు నాన్నగారి వల్ల కానివ్వండి సాంప్రదాయంగా వ్యాపారం వస్తూ ఉంది, దాంట్లో కొనసాగు. జస్ట్ రిలీఫ్ కోసం రాజకీయ రంగంలోకి వచ్చారా, లేదా రాజకీయాలు అంటే ఆసక్తిని వచ్చారా? రాజకీయాలు అంటే ఆసక్తితోనే వచ్చానండి. యాక్చువల్గా మా ఫాదర్ టీడీపీలో చాలా సంవత్సరాలు ఉన్నారు. లాస్ట్ 2014లో మా అన్నయ్య వైసీపీలోకి వెళ్ళారు. అయితే నేనైతే ఎక్కడ అంటే ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేనైతే ఎప్పుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. మొన్న మాత్రం రీసెంట్గా నేను కొత్తగా వస్తున్నాను, కొత్త పార్టీ, మచ్చలేని పార్టీ అలా అన్న ఉద్దేశంతో జనసేనలోకి వెళ్ళాము. ఏదో సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో, అంతేగాని ఏదో లబ్ధి పొందామనే ఉద్దేశంతో అలా ఏం కాదు. అంత సరదాగా కూడా వెళ్ళింది కాదు. నాన్నగారేమో తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నారు. అవును. కానీ మీ ఫ్యామిలీ ఎవరు కూడా టీడీపీ నుంచి అక్కడ వాళ్ళు వైసీపీలో కన్నా ఒకళ్ళు జనసేన ఇస్తారు. ఎందుకని టీడీపీ పార్టీ మీద ఎందుకని మీకు ఆసక్తి లేదు? అంటే అట్లనేం లేదండి. నాన్నగారి టైంలో అంటే మేమంతా బిజినెస్లో బిజీగా ఉన్నాం. ఆయన టీడీపీలో డాక్టర్ ఎంఎస్ కోటేశ్వర గారికి బాగా దగ్గరగా ఉండి అలా అంటే మేమైతే ఏ రోజు ప్రతి దాని గురించి ఆలోచించలేదు. నాన్నగారు మాత్రం టీడీపీలో అలా కొనసాగారు, అలాగే రిటైర్మెంట్ అయ్యారు. తర్వాత మా దీంట్లోకి వచ్చేప్పటికి మంగళగిరి రామకృష్ణారెడ్డి గారిని అప్పుడు అనౌన్స్ చేశారు వైసీపీలో. అనౌన్స్ కూడా చేయలేదు, ఆయన ఒక లీడర్గా ఇక్కడ వ్యవహరించి ఆయన యాక్చువల్గా స్థానికుడు కాదు, పెదకా. కానీ ఇక్కడ లోకల్ వ్యూవర్స్ సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతున్న క్రమంలో మా ఫ్యామిలీ మీద వాళ్ళు ఇచ్చేసి మా అన్నయ్యని సంప్రదించారు. మీకు చైర్మన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి. అంటే మేము బిజినెస్ మెన్ కదా, మాకు పూర్తిగా రాజకీయాలు తెలియవు. అంటే మా నాన్నగారు ఉన్నారు కానీ ఆయన కూడా ఏ రోజు కంటెస్ట్ చేసింది అలాంటిది ఏం లేదు. మా అన్నయ్య సరే బాగానే ఉంటుంది, ఇప్పుడు కొత్త పార్టీ కదా, ఆయన డైనమిక్గా ఉన్నారు కదా, ఆయన వెళ్ళారు పార్టీలోకి. అలాగే చైర్మన్ కంటెస్ట్ చేశారు. ఈయన ఓటమి ఆల్ రామకృష్ణారెడ్డి గెలుపుకి ఉపయోగపడింది, అంటే మా బేస్తో. ఆ రోజులు అలా జరిగింది. దెన్ నేను మొన్న రీసెంట్గా చేనేత మీద మీరు ఇందాక అడిగారు, చేనేత మీద ఒక ఉద్యమం తీసుకురావాలని. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ అనేది గవర్నమెంట్లో ఉంది, వాళ్ళని మనం వెళ్తే లెక్క చేయలేని పరిస్థితి. మీకు చెప్పాను కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నిస్తున్నా అంటున్నారు కదా, ఏదో 2-3 ఇష్యూలు సాల్వ్ అయినాయి ఆయన చెప్తే. మా అధినాయకత్వం, మా వ్యూవర్స్లో ఉన్న అధినాయకత్వం అంతా కలిసి ఒక 9 మంది మేము బాడీగా ఏర్పడి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఇమీడియట్లీ స్పందించి మీ దానికి నేను నాయకత్వం వహిస్తాను, ఉంటాను అని కొంచెం పావులు కదిలేవారు. అదే టైంలో కొన్ని వర్కులు జరిగినాయి. అప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాము ఇక్కడ. ఆ టైం నుంచి కొంచెం అట్రాక్ట్లో ఉన్నాం కానీ ఎప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. బిఫోర్ 1 year బ్యాక్ ఎలక్షన్ ముందర వాళ్ళ
పార్టీ నుంచి కబురు వచ్చి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్టెడ్ అని చెప్పి నేను పార్టీ లేని వాళ్ళే తిరిగానండి. అంతేగాని అంటే మంగళగిరి ఒక ప్రత్యేకమైన ప్లేస్, రాజధానిలో అవును ప్రముఖమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పార్టీ తరఫున ప్రతినిధిగా మీరు ఉన్నారు. అవునండి. మన ఎలాంటి వ్యక్తిత్వం పవన్ గారిది మీరు స్టడీ చేసినంత వరకు? సహజంగా బిజినెస్ మ్యాన్కి స్టడీ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది. అవునండి. వినియోగదారుని స్టడీ చేస్తాడు, ఆ కుటుంబ సభ్యులందరినీ స్టడీ చేస్తాడు, షాపింగ్కి వచ్చిన వాళ్ళని, బంగారం కొని వాళ్ళని స్టడీ చేస్తాడు. ఈ స్టడీ నేచర్ని మీరు పవన్ గారిని స్టడీ చేస్తే ఏంటి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన అయితే చాలా చిన్న వాళ్ళని కూడా గౌరవిస్తాడండి నాకు తెలిసి. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఆయన దాంట్లో నన్ను కూడా శ్రీనివాస్ గారు అనే పలకరిస్తారు. అందరికి గౌరవం ఇస్తాడు. అలాగే ఏదన్నా స్టాండ్ తీసుకుంటే తన మీద నిలబడతాడు. ఆ స్టాండ్లో ఆయన పర్సనల్కి వెళ్ళినా కానీ ఆయన ఏదైతే పట్టుకున్నాడో దాని మీద వెళ్తాడు. కానీ ఇప్పుడు మొన్న అంత ఓడిపోయి పార్టీ అంత ఇదైంది. నిజంగా సినిమా గ్లామర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ యొక్క భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళకి ఇమీడియట్లీ వెళ్ళి మళ్ళీ రంగు వేసుకొని వెళ్ళిపోతారు. కానీ మీకు ఆయన వ్యక్తిత్వం అక్కడే అర్థమై ఉంటుంది. జస్ట్ ఆయన వచ్చాడు, మళ్ళా పోరాటం బిగించేద్దాం ప్రజల పక్షాన అని ఒక 100 రోజులు టైం ఇద్దాం, 100 రోజులు మా పార్టీని ఎలా ఉంది, అసలు ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అనే బేరేజులు వేసుకొని ఈ 100 రోజుల తర్వాత ఇసుక ఈ ప్రాబ్లమ్స్ ఇదంతా వచ్చేప్పుడు ఇంకా అలా జరుగుతూ ఉందండి. అదే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు మిగతా ఆయన అక్కడే కాకుండా ఆ పార్టీలో ఆయన చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావం ఆయన మీద ఉండటం కానీ లేదా మిగతా పార్టీల ప్రభావం కానీ, సహజంగా ఏమంటారంటే ఆయన మీద ఉన్న విమర్శ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉన్నాడు అన్నది ఎక్కువగా అంటుంటారు ఆయన. అది ఎంతవరకు వాస్తవం? మీరు చెప్పినట్టు ఒకవేళ ఆయన వ్యక్తిత్వమే ఉన్నతమైంది అయితే అది తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఫేవర్ ఉంటుంది? అంటే ఇప్పుడు అంటే ప్రజలు లేదంటే ఇప్పుడున్న గవర్నమెంటు అంటే ప్రజలుకి తెలియకపోవచ్చు, గవర్నమెంట్కి లేదంటే మళ్ళాంటి ఎడ్యుకేటర్కి తెలుస్తుంది. 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ ఇవ్వటం వల్ల ఆ 5,000, 10,000 మార్జిన్తో వైసీపీ మీద గెలిచారు. యాక్చువల్గా ఆ రోజున వైసీపీ బలంగా ఉందని చెప్పి ఒక నానుడి నిజంగానే బలంగా ఉంది ఆ రోజున. ఈయన కలవబట్టి అంటే ఆ 10,000, 5,000 మెజార్టీతో గెలిచారు. ఈ టైంలో మరి ఈయన అదే తెలుగుదేశం గవర్నమెంట్ మీద బాణం ఎక్కుపెట్టి 2018 మార్చి 14న ఇక్కడ అనౌన్స్ చేశారు ఫస్ట్ గవర్నమెంట్ మీద యాంటీ. అంటే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, 67 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆయన వాయిస్ వెళ్ళాల ప్రజల్లోకి. అంటే ఎంత చంద్రబాబు తప్పు చేస్తున్నాడు కానీ వాయిస్ వెళ్ళాల. ఈయన ఏ రోజు అయితే ఈయన బిగిన్ చేశారు ఆ రోజున వాయిస్ జనంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం, పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి అనేదే తెలుసుకున్నారు. కానీ ఘాట్ విమర్శ చేశారు. అదే స్టాండ్లో ఉండి నిజంగా కనుక ఆయనతో కలిసి ఉన్నట్లయితే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వచ్చేది కాదు. దేనికంటే మీరు చూడండి 151 సీట్లు ఎక్కడ చూసినా 5,000, 10,000 మెజార్టీతో దగ్గర 80 సీట్లు గెలిచారు వైఎస్ఆర్ పార్టీ. అదే కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ 10,000, 15,000, 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గెలవటానికి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు జనసేన పార్టీ. మరి ఇంకెక్కడ తెలుగుదేశం సపోర్టు? అంటే ఆయనకి తెలియదు అవగాహన. మనం నిలబట్టబట్టి పోయినసారి ఓట్లు మనం చీల్చేస్తున్నాం, ఎవరి ఓట్లు చీల్చేస్తున్నాం, టీడీపీ ఓట్లు చీల్చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఈయనకి తెలుసు. ఎంతసేపు వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి డివైడ్ చేసి. శ్రీనివాస్ గారు, మనకి పవన్ గారి మీద అక్కడ డౌట్ వచ్చిందండి జనాలకి. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు నిలబెట్టారు టీడీపీ, వైసీపీ తరఫున ఆర్కే గారు వచ్చారు అనుకోండి. ఈ క్రమంలో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం అనేది ఒకటి ప్రధానంగా ఒక కనపడింది. కామన్ మ్యాన్ కూడా దాన్ని గుర్తించేటట్లుగా ఒక లోపం జరిగిందేమో అన్నది ఒక భావన. సరే, మీరేమంటారంటే ముప్పాళ్ళ గారికి సిపిఐ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కావాలనే సిపిఐ నిలబెట్టారు, క్యాస్ట్ ఈక్వేషన్స్లో అది పనికిరాదు కాబట్టి టీడీపీలో ఓటింగ్ని చీలిపోకుండా ఉండే క్రమంలోనే ఒక రకమైన ఒక ఎజెండాగా తీసుకొచ్చారు. ఈ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఇక్కడ పవన్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం,
అంటే ఒక తెలుగుదేశానికి ఫేవరా, ఆ కారణం వల్లే ఆడుకుంటారంటారా? అంటే ఇప్పుడు ఈ ఒక్క సీట్తోనే టీడీపీకి ఫేవర్ చేసినట్ల. ఇప్పుడు గాజువాక, భీమవరం మా నాయకుడు నుంచున్నారు అధ్యక్షుల వారు. మరి అక్కడ ఆయన పోటీ ఎందుకు పెట్టారండి? టీడీపీ వాళ్ళు గట్టి క్యాండిడేట్లే పెట్టారుగా, తక్కువ క్యాండిడేట్లు అయితే పెట్టలేదుగా. ఇక్కడ చంద్రబాబు గారు స్వయాన ఆయన పుత్రుడు కదా. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, లాస్ట్ టైం మీరు ఈక్వేషన్ చేసుకున్నట్లయితే ఏవైతే ఓట్లు టీడీపీకి పడ్డాయో అవే ఓట్లు మొన్న సిపిఐకి పడ్డాయండి. అంటే మా బలం, జనసేన పవన్ కళ్యాణ్ గారి బలం. జనరల్గా మీకు ఇందాక కూడా చెప్పాను, ఆ ఓటింగ్ బయటికి చేరుతుంది. ఆ 10,000 ఓట్లు అయ్యో. పోయినసారి రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గెలిచారు. అంటే మా కమ్యూనిటీలో టీడీపీ అభ్యర్థిని ఇచ్చారు, గన్ చిరంజీవి గారిని. అంటే అప్పుడే అంత బలంగా ఉన్న పవన్ కళ్యాణ్తో ఉంటేనే ఈయన 12 ఓట్లతో గెలిచాడు. ఆ బలం చీలిపోయినప్పుడు ఎవరికి ప్లస్ అంటారు? వైసీపీకి ప్లస్ కదండి. అంటే వీళ్ళు ఒక రాయేయటం కోసం ప్రజల్లోకి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సీట్ పెట్టలేదు, కావాలని పొత్తులో ఇట్లా కేటాయించారు టీడీపీ ఫేవర్గా అని చెప్పుకోవడానికి వీళ్ళు ఉపయోగపడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో యాక్చువల్గా మనం అనాలిసిస్ చేసినట్టయితే వాళ్ళు పెద్దవాళ్ళకి తెలుసు. డెఫినెట్గా ఒకవేళ నాకు ఇచ్చుంటే కనుక రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయేవాళ్ళు. ఇక్కడ నాకు ఇవ్వబట్టే రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. 12,000 ఓట్లు, దాదాపు 11,000 చిల్లర ఓట్లు చీల్చామండి మేము. మంగళగిరిలో టౌన్లో, రూరల్లో టీడీపీ ఎక్కువ ఓట్లు సాధించారు. అవునండి. మంగళగిరి టౌన్లో, రూరల్లో రామకృష్ణారెడ్డి గారు 100లో -1 ఉన్నారు ఆయన. మీరు నిలబడినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది మీరు అనుకుంటున్నారు? నేను నిలబడ్డట్టయితే డెఫినెట్గా రామకృష్ణారెడ్డి గారే ఓడిపోయేవారు. అంటే మేజర్ ఇప్పుడు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, అంటే లోకేష్ ఈయన ఇద్దరు దీంట్లో, అంటే నేను గెలుస్తాను లేదా చెప్పలేం. కానీ అంటే ఇప్పుడు మా పార్టీ నిర్ణయం అనుకోండి, అది జనరల్గా ఏంటంటే, అంటే నేను కనుక వేస్తే ఎవరు గెలుస్తారో, నేను గెలుస్తానో లోకేష్ గారు గెలుస్తారో చెప్పలేం. కానీ రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఓడిపోయి ఉండేవాళ్ళేమో, అంటే నా పర్సనల్ అనాలిసిస్. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా శ్రీనివాస్ గారు? జనసేన తరఫున మీరు అభ్యర్థిని ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి ఒక వార్తలు వచ్చినాయి, మీరు మంచి క్యాండిడేట్, ఇక్కడ లోకల్గా కమ్యూనల్గా కొంచెం బలంగా ఉన్నవాడు, కమ్యూనిటీ ఉంది, కాస్త కూస్త డబ్బు ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ మీకు ఉంది అనే ఉద్దేశంతో జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది అనుకున్నారు. ఆ విషయంలో ఏమైనా చర్చ జరిగిందా మీ పార్టీలో? చర్చ అయితే జరిగిందండి. కాకపోతే వీళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళు ఏంటంటే చాలా డిమాండ్ చేశారు. విజయవాడ 1 టౌన్ ఒకటి, మంగళగిరి ఒకటి. మంగళగిరి బాగా వాళ్ళు రంపచోడవరం ఎన్నిటి మీద మధు గారు, రామకృష్ణ గారు, అంటే ఆ డిస్కషన్లో నేను కూడా ఉన్నాను. వాళ్ళు అంటే చివరికి ఎలాంటిదని మంగళగిరి పోతే అసలు పొత్తే క్యాన్సిల్ అనే స్టేజ్కి వాళ్ళు దిగిపోయారు. అంటే వాళ్ళు ఎలాంటి ప్రెజర్లో మరి అన్నారో మాకు తెలియదు. కానీ ఉంది. ఇప్పుడు పార్టీ చివరికి ఏంటంటే పార్టీ నిర్ణయం మనం శిరోధార్యం చేయాల్సిందే. నేనైతే మీకు ఇందాకే చెప్పాను, ఒక బిజినెస్ మ్యాన్ దీంట్లోకి వచ్చాం, కానీ ఏదో ఆశించి అయితే రాలేదు. వచ్చినా రాకపోయినా మనం ఒక నిజాయితీ గల నాయకుడు ఉన్న పార్టీలో మనం ఆయన పెట్టి స్థాపించిన పార్టీలో ఉన్నాం, ఆయనతో ప్రయాణం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. అలాంటి డిసప్పాయింట్ అయితే నేనేం అవ్వలేదు. పవన్ గారు 2 చోట్ల ఓడిపోతే మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ అధినాయకుడు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆ రిజల్ట్ తెలుసుకోగానే మీ భావనలు ఎలా ఉన్నాయి? ఏమనిపించింది మీకు? డబ్బే గెలిచింది అనుకున్నామండి. డబ్బు గెలిచింది అనుకున్నాం అంతే. దేనికంటే ఈయన ఎక్కడా కూడా డబ్బు అనేది ఖర్చు పెట్టద్దు, జీరో పాలిటిక్స్, జీరో మనీ పాలిటిక్స్ ఏదో చెప్పారు అప్పుడు. ఎవరు కూడా అంటే ఆయన తరపున వేరే వాళ్ళు ఖర్చు పెడతానికి సిద్ధమైనా కానీ ఆయన ఎక్కడా కూడా మన బలం ఎంతో నిరూపించుకుందాం నిజాయితీగా అనే ఉద్దేశంతో చేశాడు. దాంట్లో మొదటే చెప్పాడు, మనం ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ ఇది దాన్ని గెలిపోవటంలో మీరు ప్రాతిపదికగా తీసుకోవద్దు. ఒకవేళ నేను కూడా ఓడిపోవచ్చేమో, కానీ మనం పోరాటం చేద్దాం డబ్బు లేకుండా అనే ఉద్దేశంతో చేసిందే. కానీ అక్కడికి బాగానే సాధించాం ఓట్లు. మొన్న మీరు విశాఖ లాంగ్ మార్చ్ చూసినట్లయితే అక్కడ కూడా విపరీతమైన పబ్లిక్ వచ్చారు. కాకపోతే ఏంటంటే డబ్బు ఇవాళ ఏంటంటే మొన్న రాజకీయాల్లో చూసినట్లయితే అందరూ 100,000 కోట్లు ఖర్చు పెట్టి
ఇచ్చేసారండి. డబ్బు గెలిచింది అంతే. లోకల్గా మీరు ఒక అవగాహన కలిగిన వ్యక్తులు నియోజకవర్గంలో కానీ మంగళగిరి మున్సిపల్ లెవెల్లో కానీ ఈ మంగళగిరి అభివృద్ధి ఎందుకని బాగా వెనకబడిపోయింది అనుకుంటున్నారు? అంటే టౌన్ విషయానికి వస్తే, అంటే రూరల్లో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి కానీ మంగళగిరి టౌన్కి వచ్చేప్పటికి మా వేవర్స్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారండి. అంటే మొదటి నుంచి చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కువ సార్లు, చైర్మన్ అయితే మొదటి నుంచి వేవర్స్లోకి ఇచ్చారు, ఎమ్మెల్యే స్థాయి అప్పుడప్పుడు ఇచ్చారు. దీని డెవలప్మెంట్ ఏంటంటే పైన పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజున మంగళగిరి కేంద్రంగా చేసి రాజధాని అని పెట్టినా కానీ మన లోకేష్, అంటే స్థానికులు కానీ లోకేష్, అంటే స్థానికులు కానీ ఆర్కే గారు, వీళ్ళు ఎమ్మడపడి మాకు మంగళగిరి అన్నారు. కానీ వీళ్ళెవరూ కూడా మంగళగిరిని అభివృద్ధి చేసే పరిస్థితి అయితే మాకైతే కనబడతలే. లాస్ట్ 5 సంవత్సరాలు రాజధాని అన్నారు. ఆయన ఒక రోడ్డే లేదు, ఏమీ లేదు, బిల్డింగులు కట్టాయని చూపించారు. మరి ఈయన వచ్చేమో మరి మంగళగిరి తాడేపల్లి రాజధాని చేస్తానంటున్నారు. కానీ ఇప్పటివరకు కక్ష సాధింపు చర్యగానే జరుగుతుంది. కానీ మా ఉద్దేశం ఇక్కడ చాలా సోర్సెస్ ఉన్నాయండి. దీన్ని ఉపయోగించుకొని అంటే రాజకీయంగా కాకుండా నిజాయితీగా అభివృద్ధి చేసేదానికి ఇక్కడ చాలా సోర్సెస్ ఉన్నాయి. దీన్ని ఎంతసేపటికి ఒక ఓటు దీని ప్రకారమే చేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ చేసే దిశగా కనబడతలేదు. ఒక జూన్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి మంగళగిరికి ఏదో 100 కోట్లు ఏదో అన్నారు. ఈ రోజు వరకు అది లేదు. అంటే మరి ఎందుకని వెనక అడిగేస్తున్నారు? వేరే చోట్ల డెవలప్మెంట్ జరుగుతుంది, మంగళగిరి అంటే మరి చెప్పలేము. మరి వాళ్ళ దీనికే వదిలేదు. కాంగ్రెస్ హయాంలో చూసినా కూడా ఇక్కడ నియోజకవర్గ స్థాయి కదా, కనీసం టౌన్ స్థాయిలో కూడా అభివృద్ధి లేదు. సరైన రోడ్లు లేవు ఇక్కడ. సరిగ్గా పట్టుమని ఒక మంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగే పరిస్థితి కాదు. బస్సుల ఫెసిలిటీ లేదు. ఇక్కడ చూస్తే ఒక అవలక్షణం కాదు మంగళగిరి పట్టణానికి, చాలా ఉన్నాయి. కానీ వీటిని పట్టించుకొని ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏమై అంటున్నారు? పాలకుల నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు. దమ్మున్న వాయిస్ లేదండి ఇప్పటివరకు. మంగళగిరి చేసిన నాయకులు, చైర్మన్ అవ్వచ్చు, ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, వాళ్ళ స్వలాభం చూసుకున్నారు. కానీ దమ్ముగా ప్రజలకు ఏదో చేద్దాం. మీరు అన్నట్టు ఈ రోజు వరకు మంగళగిరి అనేది దాదాపు 15-20 ఎక్స్ప్రెస్ రైలు వెళ్తాయి. ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా 1-2 స్టాప్లు ఉన్నాయి. అలాగే విజయవాడ బస్ స్టాండ్లో మనం తిరుపతి, చెన్నై, బెంగళూరు బస్సులన్నీ మంగళగిరి మీదకి వెళ్తాయి. మంగళగిరి స్టాప్ అనేది ఉండదండి. ఈ రోజు వరకు విజయవాడలో బస్సు ఎక్కితే అర్ధరాత్రి గుంటూరు టికెట్ తీసుకుని మంగళగిరి బైపాస్లో దిగాలి బస్సు. గుంటూరు నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్ళినాయి మంగళగిరి మీదకి వెళ్తాయి. కానీ మంగళగిరి స్టాప్ అనేది లేదు. అంటే వీళ్ళంతా ఏంటంటే దమ్ము లేదు. అంటే ఇంతవరకు చేసినాయి. మరి గత 5 సంవత్సరాలేమో ఆయన రామకృష్ణారెడ్డి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా అన్నారు. ఇప్పుడు మరి పెట్టినాక మరి అవన్నీ చేసి చూపిస్తే ప్రజలు పట్టం కడతారు. అవకాశం లేదు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ సర్క్యులర్ ట్రైన్ నడపగలిగినట్లయితే దానివల్ల ఏంటంటే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా తగ్గుద్ది చాలా వరకు. అవునండి. ఈ ఆటోల గొడవ, ఈ హడావుడి అంతా ఉండదు. దానితో ప్రకాశం బ్యారేజ్ మూసేశారు. అవును. దాంతో విజయవాడతో మంగళగిరికి పూర్తిగా లింక్ తెగిపోయింది అవునండి. ప్రకాశం బ్యారేజ్ మూసేసిన తర్వాత. అప్పుడు ఇది కీలకమైన విషయాల మీద ఎక్కడా చర్చ జరగదు. అధికార పార్టీలో జరగదు, ప్రతిపక్షంలో కూడా జరగదు. ఈ కీలకమైన అంశాల మీద మంగళగిరిని ఇలా ఒక మూలన పాడు పెట్టేశారు అసలు అలాగే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. దానికి జనసేన వైపు నుంచి కరెక్ట్గా ఈ సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం మీరేమైనా చేయగలుగుతారా భవిష్యత్తులో? అంటే గతంలో ఏం జరిగినాయి, అసలు ఏం కావాలి మనకి అనేదంతా నాకు అవగాహన ఉంది. నేను ఇవన్నీ పోరాడి సాధిస్తే నేను నిజంగా నాకు టికెట్ ఇచ్చి గెలిచినంత హ్యాపీ. దానికోసమే పోరాడదామని చెప్పి నేను ఈ పార్టీలోకి వచ్చాను. డెఫినెట్గా మంగళగిరిలో ఏవైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా, ఇప్పుడు బస్ స్టాండ్, బస్సులు ఆగవు, రైల్వే స్టేషన్లు, ట్రైన్స్ ఆగవు. మీరు అన్నట్టు గుంటూరు వెళ్తానికి, విజయవాడ వెళ్తానికి కూడా సరైన బస్సు ఫెసిలిటీ లేదు నైట్ 8 దాటితే. దీన్ని నేను అలాగే హ్యాండ్లూమ్ క్రషర్స్ పెట్టించి ఇవన్నీ, అంటే ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయండి, మా పార్టీ తరఫున పోరాడి ప్రజలకు మేలు కలిగేదానికి నేను కృషి చేయాలని చెప్పే సంకల్పంతో. బైపాస్కి సరైన రోడ్ లేదు కదండి. బైపాస్కి సరైన రోడ్ లేదు. గాలిగోపురం మీదకి వెళ్ళాలనుకుంటే వాళ్ళేమో ఎండోమెంట్స్ హెవీ వెహికల్స్ అంటాడు. అది ఎంతవరకు నిజమో ఎవరు హేతుబద్ధంగా ఎవరు చెప్పరు దాని గురించి. అవునండి. చాలా మంది భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు కోనేరు లక్ష్మి కాలేజ్ వాళ్ళు వచ్చి గాలిగోపురానికి ఏం పర్లేదు 100 ఏళ్ళు ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఇక్కడ గాలిగోపురం మీదుగా బస్సులు ట్రాఫిక్ని పోనీయం, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి పోనీయం. ఏమైపోవాలి మంగళగిరి, ఏమైపోవాలి? దానికి ఆల్టర్నేట్ ఆలోచించేవాళ్ళు కానీ
ఇంకోటి కానీ ఎందుకని జరగట్లేదు అన్నది చాలా బాధాకరమైన విషయం ఇది. ఇవాళ విజయవాడ నుంచి రావాలంటే మంగళగిరి చుట్టూరు తిరిగి రావాలి. అలాగే గుంటూరుకి అంటే అదే ఇబ్బందిగా ఉంది. తెనాలి అంటే అదే ఇబ్బంది. దేనికంటే దీన్ని నిర్లక్ష్యం చేశారండి. అంత పాలకులంతా నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా మంగళగిరి ఒక మంచి రెవెన్యూ జోన్ కదండి. ఇక్కడ నుంచి రెవెన్యూ కూడా బోల్డ్ జనరేట్ అవుతుంది మంగళగిరి నియోజకవర్గం నుంచి. దీన్ని అశ్రద్ధ చేయకుండా దీన్ని కానీ డెవలప్ చేస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారండి. కానీ ఎవరికాలు వాళ్ళ స్వలాభం కోసం ఎంతసేపటికి ఓటు బ్యాంక్ కోసం వీటి కోసమే చివరికి ఎవడు బలంగా ఉంటే ఎవడు డబ్బు ఇస్తే వాడు ఓటేసి నిలబడతారు. ఇక ఈ టైపు రాజకీయాలు ఉంటే మనం చాలా ఇబ్బంది. రాజధాని చేస్తామని బొత్స సత్యనారాయణ గారు, ఆర్కే గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకవేళ రాజధాని అంటూ జరిగితే ఏదో కొంచెం హోప్ ఉంటుందేమో అన్నది ఒక వాదన. అవునండి. ఎంతవరకు కార్యరూపం దాల్చుతో లేదా రాజధాని ఇది అవుతుందో ఇంకోటి అవుతుందో కూడా మనం చెప్పలేం. కానీ అవునండి, మీ వైపు నుంచి ఏదన్నా మీ పార్టీలో మిమ్మల్ని రిప్రజెంట్ చేయమన్నప్పుడు మీరు ఏదన్నా ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు మీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తే మంగళగిరి ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారా? మా నాయకుడు ఆల్రెడీ ఇక్కడ ఉండడానికి సిద్ధపడి ఇల్లు కడతానికి రెడీ చేసాం. ఇల్లు కడుతున్నారు. అలాగే సెంట్రల్ ఆఫీస్ అంటే స్టేట్ ఆఫీస్ మొత్తం కూడా అన్ని పార్టీల కంటే ముందల మా నాయకుడు ఇక్కడ ఓపెన్ చేశారు. జనసేన పార్టీ మన మంగళగిరిలోనే. దీన్ని ఏంటంటే ఒక మోడల్గా చేయాలని నేను సార్కి చెప్పాను, మా పవన్ కళ్యాణ్ గారికి. మంగళగిరి చాలా సోర్సెస్ ఉందండి. అంటే ఒక కెనాల్స్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ బోల్డంత ఫెసిలిటీ ఉంది. దీన్ని మనం ఏదైనా ఒక మోడల్ సిటీగా మీరుండే అంటే మన పార్టీ ఆఫీసు ఇల్లు మీరు ఉంటున్నారు కాబట్టి దీన్ని చేయాలని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. దానికి ఒక ప్రణాళిక చేస్తున్నాం. నా ద్వారా పోరాటం చేద్దామని అనుకుంటున్నాను. అంటే వాళ్ళని ఏదో విమర్శిద్దామని కాదు, ఏ సోర్సెస్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి తెలియపోతే చెప్పి ప్రజలకు మేలు కలిగించే దిశగా మనం ప్రయాణిద్దామని చెప్పి చేస్తున్నామండి. టోటల్గా ఇప్పటివరకు మీరు చాలా అంశాలను టచ్ చేశారు. ఈ జగన్ గారి పాలన విషయంలో మీకు ఒక అవగాహన వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో కానివ్వండి, రకరకాల పార్టీలతో కానివ్వండి కొన్ని సమావేశాల్లో మీరు పాల్గొని ఉంటారు. స్పష్టమైన అవగాహన మీకు కొంత రాజకీయాల మీద వచ్చి ఉంటుంది. అంటే వ్యాపార రంగంలో నుంచి ఇందులోకి వచ్చినప్పటికీ ఇందులో కూడా పరిణితి ఏర్పడింది గత 2-3 సంవత్సరాలుగా. మీకు టోటల్గా జగన్ గారి పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? చేసేవాళ్ళని విమర్శ చేసేవాళ్ళందరూ కొంతమంది ఏమంటున్నారంటే ఏదో విమర్శ కోసం విమర్శ చేస్తున్నారు కానీ ఆయనకి సరిపోయిన టైం ఇవ్వటం లేదని ఏదో రకరకాల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. మీ కోణం నుంచి జగన్ గారి పాలన ఎలా ఉంది? డెఫినెట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడరేనండి. దేనికంటే అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసేదేనేమి ఏదో చేయాలని అయితే మాత్రం వచ్చాడు. అదే క్రమంలో ప్రీవియస్ గవర్నమెంట్ తెలుగుదేశం ఏదైతే ఉందో వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఎత్తి చూపే క్రమంలో సఫలీకృతం అయ్యారు కానీ సేవ చేయాలని అయితే వచ్చారు. కానీ స్పష్టంగా ఏం కనబడుతుందంటే అనుభవం లేమనేది అంటే ఒక సామాన్య ప్రజలకైతే బాగా కనబడుతుంది. అంటే నేను పార్టీగా విమర్శించట్లేదు. ఒకవేళ అంటే ఒక సామాన్య పౌరుడిగా నేను చెప్తున్నాను, ఇలాంటి ఆయన కనుక తీసుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అంటే ఇవాళ ఇసుక, మద్యం పాలసీలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరైతే ఆయన్ని నమ్మి ఓటేశారో వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారండి. ఇది ఆయన ఒక ముఖ్యమంత్రి అనే గోడలు దాటుకొని వచ్చి చూస్తే తెలుస్తుంది నిజంగా ఈ యొక్క బాధలు. అంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే వస్తారు. మంచి చేసినా చెడు చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. నిజంగా చాలా ఇసుక, మద్యం. ఇప్పుడు మేమేమంటామంటే ఇసుకని ఎలా అయితే ఆపేసి ఆపేశారు, బాధపడితే పడ్డారు ప్రజలు, ఒక పాలసీ తీసుకొస్తామని చెప్పి మీ దృష్టిలో పెట్టారు. మరి మద్యాన్ని కూడా ఆపేయచ్చు కదండి అట్లాగే. అంటే మద్యం ఇసుక అంటే ఇంపార్టెంటా వీళ్ళకి? అంటే ఈ చిన్న చిన్న ఇవి దానివల్ల ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఆయన తప్పు చేయబట్టి ఈయన గెలిపించారు. ఈయన కూడా తప్పు చేస్తే అంటే ఎవరికైనా నేను ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలనే కోరిక అయితే ఉంటుంది. కానీ ఇలా చేస్తే
ప్రజలు అనేది డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారండి. చేసే క్రమంలోనే జరుగుతుంది ఇప్పుడు. ఆయన ఏదో రకరకాల పథకాలు పెట్టుకుని దాని మీద ఎంతసేపటికి ప్రజల్ని సోమరులు చేయటం కాదండి, ప్రజలని ఆయన ఒక 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 పౌరుడు నలుగురు పౌరుడిని బతికిచ్చే విధంగా ఆయన తయారు చేయాలి. అంతేగాని నేను అవి ఇస్తాను నవరత్నాలని ఊరికనే పథకాలు ఫ్రీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరులు చేసి ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఇప్పుడు నెలకి 2,000 3,000 పెన్షన్ ఇస్తే సరిపోద్దండి? సరిపోదు కదా. అతనికి ఒక ఉపాధి కల్పించండి, ఏదైనా కానీ. రైతు కింద ఏదో ఒకటి అతనికి పెస్టిసైడ్స్ లేదంటే విత్తనాలు ఫ్రీగా సప్లై చేయండి. అంతేగాని రైతులకి మేము 10,000 ఇస్తున్నాం 13,000 ఇస్తున్నాం అంటే సరిపోద్దా? ఆయన సంవత్సరం మొత్తం కష్టానికి 13,000 సరిపోతుందా? ఇవన్నీ వీళ్ళు అవగాహన చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలండి. పర్మనెంట్ అంటే ఈయన ఒక నిజంగా యూత్ యంగ్ డైనమిక్ మనం అనుకున్నట్టు, మరి ఆయనకి ఇలాంటి డైనమిక్ ఆలోచన కనుక చేస్తే ఈయన చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోతాడు. బట్ ఈయన కూడా రెగ్యులర్ పొలిటీషియన్ లాగానే మభ్యపెట్టి ప్రజలకి ఏదో ఒకటి ఇచ్చేసి ఆ టైంకి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనే ఇదిగా ఉంటే మాత్రం, ఇప్పుడు కొత్త జనరేషన్ చాలా తెలియని వాళ్ళని, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నాయకులు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు. అది మాత్రం డెఫినెట్గా రేపొద్దున అనుభవించక తప్పదండి. దేనికంటే 2014లో ఓటు వేసిన పర్సంటేజీ అంటే కొత్త తరం వస్తుంది. 2019కి కొత్త తరం వచ్చింది, 2024 ఇంకా కొత్త తరం వస్తుంది. మీకు ఆ కొత్త తరం ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఎంతసేపటికి ఉపాధి కావాలి, ఉపాధి చూపించండి, జనరేట్ చేయండి. ఫస్ట్ మంగళగిరి క్లస్టర్లో రైతులకి సర్వీస్ క్యాంపులో కొత్త పంటల మీద అవగాహన. ఎంతసేపటి గవర్నమెంట్ ఆఫీసర్లు ఏంది వాళ్ళ దగ్గర లంచ్ తీసుకోవడం వీళ్ళ దగ్గర లంచ్ తీసుకోవడం, ఏదో రైతుకి ఇచ్చేసాం చూపించడమే కానీ వాళ్ళ పని వాళ్ళు ఎక్కడ సక్రమం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ₹1,00,000 50,000 జీతాలు ఉండి వాళ్ళంతా వాళ్ళ యొక్క ఎనర్జీ ఎంతసేపటికి నాయకుల దగ్గర మెప్పు పొందడానికి ఉపయోగపడుతుంది కానీ రైతులకు లేదా చేనేతలకు లేదంటే బిల్డింగ్ కార్మికులు ఉపాధి కల్పించే దిశగా అయితే నడవట్లేదు. టోటల్గా మీరు ఉపాధి గురించి మాట్లాడారు, బాగుంది. అసలు గవర్నమెంట్ రీసెంట్గా తీసుకున్న స్టెప్ ఏంటంటే, ప్రభుత్వపరమైన యాంగిల్ నుంచి చూస్తే ఉద్యోగ కల్పన ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వని విధంగా ఉద్యోగాల కల్పన, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ చేయడం, ప్రతి జనవరి నెలలో ఒక నోటిఫికేషన్ జాబ్స్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆ యాంగిల్లో వెళ్తున్నారు. అంటే ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకి అవకాశం కల్పించడం అనేది, దీని మీద మీరేమంటారు? ఒక కొత్త తరం వస్తుందంటున్నారు, బాగుంది. ఉపాధి కల్పించడం అనేది మీ ఐడియా కూడా బాగుంది. ఉద్యోగ కల్పన వైపు వెళ్తున్నారు కదా, అది ప్లస్ కాదంటారా గవర్నమెంట్కి? అంటే ఇప్పుడు ఆ ఉద్యోగాలు అంటే ఏ టైప్ ఆఫ్ మోడ్లో ఉద్యోగం చేయించడానికి ఇస్తున్నారండి వీళ్ళకి? అంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయటానికో, లేదంటే ప్రభుత్వ తీరు పనిచేస్తుందా సరిగ్గా లేదనో, లేదా ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదనే దాని గురించే కదా. దానివల్ల వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదో ఇస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమైపోతారు అంటే వాళ్ళ చేత పని చేయించరా? అంటే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి అంటే వాళ్ళు పనికి రాకుండా కొత్త మీ యొక్క పార్టీ వాళ్ళని లేకపోతే వాళ్ళని పెడతారు. చెప్పింది వాలంటీర్లకి వర్తిస్తుంది. వాలంటీర్ల గురించి కాదు, ఎడ్యుకేటెడ్ కాంపిటీషన్ మీద అబ్బాయి వచ్చిన కుర్రాళ్ళు రేపు ప్రతి సంవత్సరం జనవరి నెలలో నోటిఫికేషన్ విషయాలు ఇవన్నీ పాజిటివ్గా తీసుకోవచ్చు కదా రాజకీయ నాయకులు. అలా కదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ని ఉద్యోగం ఇవ్వమని చెప్పి ఎవరు అడగట్లేదు, ఉపాధి కల్పించమంటున్నారు. ఉపాధి కల్పిస్తే వాడి కాళ్ళ మీద నిలబడి వాడు ఒక నలుగురికి ఉద్యోగం ఇచ్చేట్లుగా కల్పించాలి. కానీ గవర్నమెంట్ ఖజానా ఎంత జీతాలు ఇచ్చి వీళ్ళని పోషిస్తుంది, ఎంత ఇదవుతుంది? రెవెన్యూ జనరేట్ అవ్వాలిగా. ఇప్పుడు ఆ కొత్త ఉద్యోగాల వల్ల మనకి పబ్లిక్లో రెవెన్యూ జనరేట్ అవుద్దా? రెవెన్యూ అయితే జనరేట్ అవ్వదు కదా. రెవెన్యూ జనరేట్ చేసే దిశగా ప్రయత్నిస్తే చిన్న లోన్స్ అను లేదా కొంచెం వాళ్ళని ఏదైనా యాక్టివిటీ, పంటలు ఇప్పుడు బోల్డ్ అంత భూమి ఉంది ఇక్కడ, అసలు రైతు కొడుకుని ఎందుకని భూమి దున్నించుకోవట్లా, రైతు కొడుకుని ఆటో తోలుకోవటానికో లేదంటే ఎక్కడో గుమ్మస్తాగా ఎందుకు పంపిస్తున్నాడు అనే దిశగా ఆలోచించి ఆ రైతులకు ఊరటివ్వండి, ప్రయత్నాలు చేయండి. ఒక పంట పండి 3 పంటలు పండించే ఒక ప్రక్షాళన చేయండి. అలాగే చేనేతలు ఎందుకు వీళ్ళు చచ్చిపోతున్నారు, ఎందుకు ఆకలి చావలు ఇదవుతున్నారు, ఆ ప్రయత్నంగా చేస్తే రెవెన్యూ జనరేట్ అవుద్దిగా ఫస్ట్.
ఆటోమేటిక్గా మీకు ఫండ్స్ వస్తాయి కదా. మీరు వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన డబ్బులు? ఖజానా ఏమన్నా ఇంకొక మూలధనం వస్తుందా వీళ్ళకి? లేకపోతే ఇంకో చోట ఎక్కడి నుంచి డబ్బులు వస్తుందా? లేదు కదండి. అలాగని మనం ఎడ్యుకేటెడ్ వదిలేయలేంగా. ఎడ్యుకేటెడ్ అండి, ఎడ్యుకేటెడ్ మౌల్డ్ చేయండి, ఉపాధి దిశగా మౌల్డ్ చేయండి. మేము కోరుకునేది పరిశ్రమలు స్థాపించండి. అలా కదండి, కొత్త అంటే ఇప్పుడు నీకు చేతనైనంత పరిశ్రమలు చేయండి. ఇప్పుడు ఎవరో ఇస్తాడు వస్తాడు చేస్తాడని కాదుగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు అంటే కొన్ని అంటే వాళ్ళ పర్సనల్ ఏదో ఇండస్ట్రీలు ఉన్నాయి, అలాగే కొన్ని ప్రజల చేత పెట్టించండి. ఇప్పుడు వారికి భారతీయ సిమెంట్ అనో ఇంకోటి ఏదో ఉన్నాయి, లేదంటే వాళ్ళ కజిన్స్కి అరవింద ఫార్మా అని ఉంది. ప్రజల్ని ఒక 100 మందిని కూటమి చేసి వాళ్ళ చేత ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టించండి, ఒక ఐరన్ ఫ్యాక్టరీయో లేదంటే ఒక ఫార్మా కంపెనీయో. అలాంటి దిశగా ఎందుకు చేయరు వీళ్ళు? అంటే మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసుకొని 1 గంట పని చేయడం, 9 గంటలు నిద్ర చేసి జీతం ఇస్తారా? అది ఉపయోగం ఉందా? ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులు ఎంతవరకు చేస్తున్నారండి? అంటే నా పర్సనల్ ఒపీనియన్, పార్టీ ఒపీనియన్ కాదండి. జనరల్గా ఏంటంటే ఉపాధి అనేది చూపించండి యువతకి. ఇవాళ యువత ఎక్కడ కూడా దేహి మాకు ఉద్యోగాలు కావాలని అంటలా, మాకు ఉపాధి కావాలి. మేము చేసేది మా పనికి గుర్తింపు, ఆ పనికి తగ్గ దీన్ని చూపిస్తే లైసెన్స్లు ఇవ్వటమో లోన్లు ఇవ్వటమో ఇంకోటో అది ప్రక్షాళన చేయండి. పోయిన ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను అన్ని లక్షలు అన్ని కోట్లు ఇచ్చామంటున్నారు. అసలు అది సక్రమంగా వినియోగం అవుతుందా లేదా? ఊరికనే ఇచ్చేసి వాడు సెకండ్ హ్యాండ్ అమ్ముకొని వాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ? బ్యాంక్స్ వాళ్ళు కూడా మాకు రుణాలు రికవరీ కావట్లేదని అంటున్నారు. అవునండి, కొన్ని విషయాల్లో ఉపాధి రంగం అయిపోయినంటే మీరు చెప్పింది జనసేన చెప్పేది ఎలా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన కావాలనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేషన్ లోన్స్ ఇచ్చినాయి అనుకోండి, ఇస్తారు, వాళ్ళు ఏదో కాగితాలు చూపిస్తారు, ఇస్తారు, బ్యాంక్ ఏమో ఇన్స్టాల్మెంట్ కట్టలేరు. టోటల్గా ప్రభుత్వ విధానాలే కాదు, యూత్లో కూడా మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాలి. తీసుకున్న లోన్ని సద్వినియోగం చేయాలి. ఒకవేళ ఏదైనా పరిశ్రమ పెట్టిస్తే ఆ పరిశ్రమని ఫుల్ ప్రెడ్జెడ్గా నిజంగా సిన్సియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. కాగితాల మీద పరిశ్రమ ఉండి కాగితాల మీద వ్యాపారాలు ఉండి లోన్లు తీసుకొని వదిలేయడం కూడా అది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు పాలకులే కాదు, ప్రజల్లో మార్పు రావాలి. అంటే అదే ప్రజలకి మభ్య పెడుతున్నారు కదండి. ఇప్పుడు యువతకి నిరుద్యోగ కల్పన, లేదంటే పలానా బీసీ అయితే ఈ లోను, లేదంటే పలానా ఎస్సీ అయితే ఇలా లోను విడగొట్టేస్తున్నారు కదా. మెరిట్ ఎక్కడ చూస్తున్నారు? మెరిట్ లేదు కదా. ఇప్పుడు నవరత్నాలు అదే పింఛన్లు అంటున్నారు, లేదంటే ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అవచ్చు, భారతదేశం అవచ్చు, ఎవడు కూడా దేహి అనే పరిస్థితి లేరండి. ఈ పాలకులు ఆ దేహి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. నెలకు వచ్చేవాడు నాకు పింఛన్ వస్తుంది కానీ చెప్పి వాడు హాయిగా పడుకుంటున్నాడు, లేదంటే నాకు నెలకు వచ్చేవాడు నాకు స్కాలర్షిప్ వస్తుంది కానీ హాయిగా పడుకుంటున్నాడు. నిజంగా ఎక్కడుందండి ఇక్కడ ప్రజాస్వామ్యంలో? వాళ్ళని ఓటు బ్యాంక్గా చూసి వాడికి ఏదో మబ్బెట్టి చూస్తున్నారు కానీ నిజంగా వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒకటి తీసుకొద్దాం, ఒక మెరిట్ అనే టైప్లో తీసుకురావట్లేదు ఎక్కడో కూడా. ప్రతి చోట అదే ఉంది. నిజంగా యాచించే దిశలో అయితే నిరుద్యోగులు లేరండి, యువత లేదు, ప్రజలు లేరు. యాచించడానికి అలవాటు అయితే చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అది గమనించి శ్రీనివాస్ గారు, మీరు ఇంటర్వ్యూ చివరి భాగాల్లోకి వచ్చాము. ఈ మధ్య వైజాగ్లో లాంగ్ మార్చ్ జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు చేసిన లాంగ్ మార్చ్కి మీరు హాజరయ్యారా? అయ్యాను. ఎలా ఉంది? అంత క్రౌడ్ పార్టీ నుంచి వచ్చిన ప్రజలైనా స్వచ్ఛందంగా వచ్చారా, లేదా ఇంకేదన్నా క్రౌడ్ పుల్లింగ్ లాగా చేయాల్సి వచ్చిందా? అంటే మా పార్టీకి ఉన్న ఎసెట్ ఏంటంటే ఏకాకి ఎసెట్, ఎక్కడా కూడా క్రౌడ్ పుల్లింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. అంటే ఆయన ఒక క్రౌడ్ పుల్లర్. ఆయన చూస్తేనే జనం వచ్చేస్తారు. ఆయన మెసేజ్ కూడా అంత ఫాస్ట్గానే వెళ్తుంది ప్రజల్లోకి. అంటే ఓటు వేశారా లేదా అనేది అక్కడ పక్కన పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక నాయకుడు ఒక సినిమా ఫీల్డ్లోంచి వచ్చి పార్టీ పెట్టి ఇన్ని లక్షల ఓట్లు వచ్చినాయి, ఇంతమంది నమ్మారు అంటే నిజంగా ఏదో చేస్తాడనే. నిజంగా మొన్న కూడా భవన నిర్మాణ కార్యక్రమం అంటే గవర్నమెంట్ నిజంగా అంత బలంగా ఉండి అంత మంచి చేసి ఉన్నట్లయితే అంతమంది జనం రారు. నిజంగా భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారు కాబట్టి అందరూ స్పందించి స్వచ్ఛందంగా వచ్చారు. యాక్చువల్గా మేము కూడా ఊహించాలి అంతమంది వస్తారని. అదే ఆయన ఎంచుకున్న నియోజకవర్గం కూడా వైసీపీకి కొంచెం వ్యతిరేకత నియోజకవర్గం కదా వైజాగ్ ప్రాంతాలన్నీ కూడా. అంటే మీకు 151 సీట్లు కూడా అంతకుముందు టీడీపీ గెలిచినాయి కదా సార్. అంటే వాళ్ళు చేసిన తప్పు, టీడీపీ చేసిన తప్పు వల్లే మొత్తం వైసీపీ వచ్చింది. ఇప్పుడు గాజువాకలో కూడా అదే పరిస్థితి కదా, భీమవరం అదే పరిస్థితి. ఇంతకుముందు టీడీపీ రావచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ కాలక్రమేణా వీళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకి ఈయన బలం పుంజుకున్నారు.
అంటే జనంలో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు రాకపోవచ్చు, మళ్ళా ఒకవేళ కొద్ది గొప్ప వచ్చి మళ్ళీ టీడీపీ చంద్రబాబుని నెత్తిన పెట్టుకుంటామనే భయంతో అయినా వైసీపీకి వేయచ్చు. అంతేగాని నిజంగా వాళ్ళ బలం అంటే వైసీపీ బలం అయితే 60 సీట్లు 67 సీట్లు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు రాబట్టి నేడే వచ్చింది. టోటల్గా ఆ పార్టీ విధానాలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మీరు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్నారా? మీ పార్టీలో మీ స్థానం ఏంటి? అంటే ఎలక్షన్ ముందర నాకు స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్గా ఇచ్చారండి. ఇంకా ఇప్పుడైతే ఏమి అనౌన్స్ చేయలేదు. ఇంకా అలా ఎవరికైనా ఉన్నాం కానీ కాకపోతే ఆయన ఏది ఆదేశించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్టేట్ లెవెల్లో కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా వ్యక్తిగత విషయాలు, మేడం గారు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు? హౌస్ వైఫ్ అండి మా వైఫ్. మీకు పరిచయం మా మామయ్య గారు, రామయ్య గారు అమ్మాయి. అలాగే మా బాబు MBA అయిపోయి ఇప్పుడే బిజినెస్లోకి ఫీల్డ్లోకి వచ్చాడు. వారసత్వం వస్తుంది. మా పాప ఏమో ఇప్పుడు మెడిసిన్ చదువుతుందండి ఇక్కడ NRIలో 3rd ఇయర్. అంటే పూర్తిగా ఇక మంగళగిరి లోకలే అంతా. మీ శ్రీమతి గారి సహకారం ఎలా ఉంది? మీరు ఇప్పుడు రాజకీయాలు వ్యాపారాల్లో తిరుగుతూ ఉంటారు, ఆ పిల్లల చదువుల్ని పర్యవేక్షించేది ఎవరు? పట్టించుకునే తీరిక ఉంటుందా మీకు? డెఫినెట్గా నేను ఫ్యామిలీకి చాలా కేటాయిస్తాను టైము. అలాగే నా వైఫ్ కూడా చాలా అర్థం చేసుకొని సహకరిస్తుంది. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంటే నాకు రిలీఫ్ అంటే ఇంటికి వెళ్తేనే రిలీఫ్. అంటే అంత హ్యాపీగా ఉంటాను మేము. మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఫ్యామిలీ. ఇంకా వేరే ఇదండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే బిజినెస్ గానా పొలిటికల్గా అండి? ఎలాగైనా సరే. బిజినెస్ అనేది ఇప్పుడు మా బాబు ఫీల్డ్లోకి వచ్చాడు, పూర్తిగా వాడు ఎక్స్పాన్షన్ వాడి ఐడియాలజీలోకి వెళ్తున్నాం. పొలిటికల్గా ఒక సర్వీస్ మైండ్గా వచ్చాము దీంట్లోకి. ఇంకా మా అధ్యక్షులు ఏది ఆదేశిస్తే దానికి చేసుకుంటూ వెళ్తానికి ఇంకా ఆయనతోనే మన ప్రయాణం. ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే వచ్చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.